దోస్తులు, నైట్కి కాసింత అన్నం మిగిలింది. ఇది మార్నింగ్ వేసేద్దాం. సో అందుకే ఇందులో ఒక ఉల్లిపాయ, అలానే 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసేసి ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాసింత నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా మార్నింగ్ అయినాక వాయించేయటమే. హలో దోస్తులు, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మనం నైట్ మజ్జిగనం పెట్టుకున్నాక, నీళ్ళు, పెరుగు, ఉల్లిపాయ, మిరపకాయ వేసుకొని పెట్టుకున్నాక రాత్రి అంతా. సో దాన్ని ఇప్పుడు తినపోతున్నాం. అట్టటాయ్ 2 అరటిపళ్ళు, వేపిన పల్లీలు. ఫుడ్ కమ్మ ఉంటుంది, సమ్మగా లాగించేద్దాం. టేస్ట్ ఎట్టుందో చూసేద్దామా మరి. పుల్ల పుల్లగా సూపర్గా ఉంది. ఇలా ఒక ముద్ద పెట్టుకొని మిరపకాయని ఇలా కొరుక్కుని ఉల్లిపాయ ఇలా కొరుక్కొని సూపర్. దీనికి మించింది లేదు. అలా మళ్ళీ ముద్ద పెట్టుకొని వేపిన పల్లీలు స్వర్గం. ఇలా మళ్ళీ ముద్ద పెట్టుకొని ఈసారి అరటిపండు కమ్మగా ఉంది. మళ్ళీ మజ్జిగన్నం తిన్నప్పుడు ఏదో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, కొంచెం పాష్గా ఉందాం, పద్ధతిగా తిందాం, ఎట్లాంటి వద్దండి. మనం మజ్జిగన్నం తింటున్నామంటే చేతిని నాకాల్సిందే. అందులోనూ ప్రౌడ్ శ్రీకాకుళం ఉండే. లవ్ యూ ఆల్. బాయ్.